8వ తరగతి బలం అనే పాఠ్యాంశంలోని వస్తువుల నిశ్చల స్థితి గమన స్థితులను తెలుసుకోవడానికి ఫలిత బలాలు ఎలా ఉపయోగపడతాయో అనే పాఠ్యాంశం గురించి ఈ చిన్న వీడియో ద్వారా చర్చించుకుందాం. ఫలిత బలం సాధారణంగా ఒక వస్తువు మీద ఎన్నో రకాల బలాలు పనిచేస్తాయని మనం ఇంతకుముందు తరగతిలో నేర్చుకున్నాం కదా. నిశ్చల స్థితిలో ఉన్న వస్తువుపై ఏ బలాలు పనిచేస్తాయి? క్షితిజ సమాంతర తలంలో నిశ్చల స్థితిలో ఉన్న వస్తువుపై గురుత్వాకర్షణ బలం, అభిలంబ బలం రెండూ పనిచేస్తాయని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. అదేవిధంగా గమన స్థితిలో ఉన్న వస్తువుపై ఏ బలాలు పనిచేస్తాయి? గమన స్థితిలో ఉన్న వస్తువుపై గురుత్వాకర్షణ బలం, అభిలంబ బలాలు పనిచేస్తాయి. ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలించండి. యంత్ర బలం ముందు వైపుకు పనిచేస్తే పై వైపుకు అభిలంబ బలం పనిచేయడం, అదేవిధంగా గురుత్వాకర్షణ బలం కింది వైపుకు పనిచేయడం గమనించవచ్చు. వస్తువులు నిశ్చల స్థితిలోనే ఎందుకు ఉంటాయి? ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇరువైపులా అక్కడ ఉన్న అమ్మాయిని లాగడం మనం గమనించవచ్చు. ఇక్కడ కుక్కలు ఏం చేస్తున్నాయో గమనించండి. అదేవిధంగా ఈ చిత్రంలో రెండు చిన్న ట్రైన్లు మధ్య ఏం జరుగుతుందో పరిశీలించండి. రెండు కూడా కదలడం లేదు. పిల్లలు ఇరువైపులా లాగడం వల్ల మధ్యలో ఉన్న అమ్మాయి కదిలిందా? అదేవిధంగా కుక్కలు తాడును లాగినప్పుడు ఏం జరిగింది? రెండు రైళ్లలో ఏ రైలు కదిలింది? ఈ ప్రశ్నలను మీ ఉపాధ్యాయునితో చర్చించండి. పిల్లలు ఇరువైపులా లాగడం వలన మధ్యలో ఉన్న అమ్మాయి ఎక్కువ బలం ఉన్న వైపు అటు ఇటు కదిలింది. కుక్కలు తాడును లాగినప్పుడు ఇరువైపులా వ్యతిరేక దిశలో సమాన బలం ఉన్నప్పుడు కదలలేవు. రైళ్లు ఇరువైపులా వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు బలం సమానంగా ఉండడం వల్ల రెండు రైళ్లు కదలలేదు. వస్తువుపై బలాలు సమానంగా వ్యతిరేక దిశలో పనిచేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలించండి. వరల్డ్
టగ్ ఆఫ్ వార్ ఛాంపియన్షిప్ 2014కు సంబంధించిన ఈ వీడియోలో బలం ఎక్కువగా ఉన్న వైపుకు తాడుతో పాటు వ్యక్తులు లాగబడినారు. ఇరువైపులా బలం వ్యతిరేక దిశలో సమానమైనప్పుడు లాగుతున్న వ్యక్తులు తాడు కదలకుండా నిశ్చల స్థితిలో ఉండడం గమనించవచ్చు. అంటే ఫలిత బలం శూన్యమైందని చెప్పవచ్చు. వస్తువుపై బలాలు సమానంగా మరియు వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వస్తువు నిశ్చల స్థితిలోనే అంటే కదలకుండా ఉంటుంది. అంటే ఫలిత బలం శూన్యమవుతుందన్నమాట. ఇప్పుడు వస్తువు గమన స్థితిలో ఉన్నప్పుడు దాని ఫలిత బలం ఎంత ఉంటుందో చూద్దాం. కారును నెట్టడం మనం ఇక్కడ పరిశీలించవచ్చు. జీపును వెనుక నుండి నెట్టినప్పుడు జీపు కదలడం మనం ఇక్కడ పరిశీలించవచ్చు. రైలును ముందు నుండి నెట్టడం, ఇలా ఒకవైపు నుండి నెట్టడం వలన వస్తువులు కదలడం గమనించవచ్చు. మీరు చూసిన 3 సందర్భాలలో కారు, జీపు, రైలు ముందుకు లేదా వెనుకకు కదలడం లేదా అసమచలనంలో ఉన్నాయి. వస్తువులు కదలడం వల్ల ఫలిత బలం ఏమవుతుంది? ఫలిత బలం అంటే ఒక వస్తువుపై పనిచేసే బలాల బీజీయ మొత్తం. 2 బలాలు ఒక వస్తువుపై సరళ రేఖా మార్గంలో వ్యతిరేక దిశలో పనిచేస్తున్నప్పుడు ఫలిత బలం ఆ 2 బలాల భేదానికి సమానం. అంటే ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ మైనస్ F2 ఈజ్ ఈక్వల్ టు F1 మైనస్ F2. లిఫ్ట్లో ఉన్న వ్యక్తిపై ఫలిత బలం శూన్యమవుతుందా? ఎందుకు? ఈ చిన్న వీడియోను జాగ్రత్తగా పరిశీలించండి. లిఫ్ట్పై గురుత్వాకర్షణ బలంతో పాటు యంత్రబలం కూడా పనిచేస్తుంది. లిఫ్ట్ పైకి వెళ్తున్నప్పుడు యంత్రబలం పెరిగి గురుత్వాకర్షణ బలం తగ్గుతుంది. అదేవిధంగా లిఫ్ట్ కిందికి వస్తున్నప్పుడు గురుత్వాకర్షణ బలం పెరిగి యంత్రబలం తగ్గుతుంది. లిఫ్ట్ పైకి వెళ్తున్నప్పుడు దానిపై పనిచేసే బలాలలో గురుత్వాకర్షణ బలం కంటే యంత్రబలం ఎక్కువగా పనిచేస్తుంది. అదేవిధంగా కిందికి వస్తున్నప్పుడు యంత్రబలం తగ్గుతుంది, గురుత్వాకర్షణ బలం పెరుగుతుంది. కావున ఫలిత బలం అనేది శూన్యం కాదు. మరొక వీడియోను పరిశీలిద్దాం. వస్తువుపై బలం సమానంగా వ్యతిరేక దిశలో పనిచేస్తే ఫలిత బలం శూన్యమవుతుంది. ఇక్కడ చూడండి, ఒకటి F1 అనుకుంటే మరొకటి వ్యతిరేక దిశలో F2. ఈ 2 బలాలు వ్యతిరేక దిశలో సమానంగా ఉండడం వల్ల ఫలిత బలం శూన్యమవుతుంది. ఫలిత బలం ఎప్పుడు శూన్యమవుతుందో చెప్పగలరా? మీ ఉపాధ్యాయునితో చర్చించండి. రెండు రైళ్లు సమాన బలాలతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు మొదటి రైలుపై పనిచేస్తున్న బలం F1 250 న్యూటన్లు, రెండవ రైలుపై పనిచేస్తున్న బలం -F2 -250 న్యూటన్లు అయినప్పుడు 250
ప్లస్ -250 0 ఈ విధంగా వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు ఫలిత బలం శూన్యమవుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి పరిశీలిద్దాం. రెండు బలాలు సమానంగా వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు వస్తువుపై పనిచేస్తున్నప్పుడు ఆ వస్తువుపై ఫలిత బలం 0 అవుతుంది. కాబట్టి ఆ వస్తువు నిశ్చల స్థితిలో ఉంటుంది. ఒక వస్తువుపై పనిచేస్తున్న రెండు బలాలలో ఒక బలం మరో బలం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువుపై ఫలిత బలం 0 కాదు. కాబట్టి ఆ వస్తువు గమన స్థితిలో ఉంటుంది, ఎక్కువ బలం ఉన్న వైపుకు కదులుతుంది. ఇప్పుడు నిజ జీవితంలో ఫలిత బలానికి సంబంధించిన కొన్ని సందర్భాలను మీ మిత్రులతో చర్చించండి. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి మూల్యాంకనాన్ని నిర్వహిద్దాం. ఒక బరువైన వస్తువును నువ్వు ఎంత బలంగా నెట్టినా అది కదలదు. ఎందుకు? నిత్య జీవితంలో మీరు చూసిన ఫలిత బలం సందర్భాలను రాయండి. ఒక వ్యక్తి టేబుల్ను ఒక వైపు నుండి నెట్టినప్పుడు టేబుల్ కదులుతుందా? ఆ టేబుల్పై ఫలిత బలం ఎంత? టేబుల్ను రెండు వైపులా సమానంగా నెట్టినప్పుడు ఫలిత బలం ఎంత? టేబుల్పై ఫలిత బలానికి సంబంధించిన కొన్ని చిత్రాలను గీయండి. ఫలిత బలాన్ని లెక్కించండి.